ఈరోజు మన ధనుర్మాస వ్రతంలో 4వ రోజు 4వ పాసురాన్ని అనుసంధానం చేసుకొని అర్థాన్ని భావిద్దాం. ఆళిమళై కన్నా ఒன்று நீ கைக்கரவேல் ஆழியுள் புக்கு முகந்து கொடுவார்த்தேரி ஊழி முதல்வ நுருவம்போல் மெய்கருத்து பாழியன் தோளுடை பர்பநாபன் கையில் ஆழிபோல் மின்னி வலம்புரி போல் நின்றதிரிந்து தாழாதே சாங்கமுதைத்த செரமழை போல் வாழ உலகினில் பெய்திடாய் நாங்களும் మార్గళి నీరాడ మగిழிందేలోరెంబావాయ్. గోదాదేవి ఈ 4వ పాసురంలో భగవంతుడి యొక్క 4వ స్వరూపం, అందరికీ అంతర్యామిగా ఉండే స్వరూపాన్ని, అంటే పరమాత్మ బయటకు కనబడే అన్ని దేహాల లోపల తాను ఉండి అంతః లోపల ఉండి యామి శాసిస్తూ ఉంటాడో అట్లాంటి అంతర్యామి స్వరూపాన్ని మనకి ఈరోజు వివరిస్తూ దానికి వరుణదేవుణ్ణి ఒక ఆలంబనగా చేసుకుందమ్మ. వరుణదేవుణ్ణి ఎందుకు ఆలంబనగా చేసుకుందంటే వరుణదేవుడితో చెబుతుంది అమ్మవారు. ఈరోజు పాసురంలో గోదాదేవి యొక్క భావశక్తి, ఆ భావన వైశిష్ట్యత ఎట్లా ఉంటుందో, ఆవిడ యొక్క ప్రేమ ఎంత గొప్పగా ఉంటుందో తెలియజేస్తుంది. కలియుగంలో విశేషించి ఎందరో గతంలో ఉన్న కవులు ఎన్నో రకాలుగా భగవంతుడిని వర్ణించారు. కానీ ఆ వర్ణిస్తున్న వాళ్ళెవ్వరికీ తట్టని ఒక ఊహ, తోచని ఒక ఊహ, రాని ఒక ఊహ గోదమ్మకు వచ్చింది. గుణాలన్నీ దివ్యంగా ప్రకాశించాలంటే ప్రేమ ఎప్పుడైతే ఉదయిస్తుందో ఆ ప్రేమ కాంతిలో మాత్రమే గుణాల వాస్తవ స్వరూపం ద్యోతకమవుతుందంట. నిదర్శనం ఆళ్వార్లు. అందుకే ఆళ్వార్ల వాంగ్మయం చదివితే అబ్బా ఏమి ఆలోచన, ఎట్లాంటి ఊహ ఎలా వచ్చింది వీళ్ళకి అనిపిస్తుంది మనకి. అది గోదమ్మ పలుకుల్లో కనబడుతుంది. ఉపమేయములను ఎట్లా ప్రయోగించాలో గోదమ్మ ఈ పాసురంలో చెబుతుందన్నమాట. చెబుతూ దానికి వర్షాధిష్టాన దేవత అయిన పర్జన్యుణ్ణి ఆలంబనగా చేసుకుని ఆ పర్జన్యుణ్ణి పొగుడుతోంది. ఎందుకంటే భగవంతుడు ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క బాధ్యత అప్పచెప్పాడు. యముడికి ఏదో మృత్యుపాలన చూసే బాధ్యత అప్పచెప్పాడు. ఒక అగ్నిదేవుడికి ఉష్ణశక్తిని, ఔష్ణ్యాన్ని, తేజస్సుని ప్రసరించే బాధ్యత అప్పచెప్పాడు. కానీ నీకు మాత్రం అందరి దాహాలు తీర్చి అందరి మనసులను చల్లబరిచేటువంటి ఒక శైత్యానికి సంబంధించిన, శీతలత్వానికి సంబంధించినటువంటి వర్షాన్ని వర్షించేటువంటి బాధ్యత అప్పచెప్పాడు. నువ్వు ఎంత అదృష్టవంతుడివి. ఆ పరమాత్మ యొక్క కరుణ రస శైత్యాన్ని లోకానికి అందించేటువంటి వాడివి కనుక నీకు తగ్గట్టు నువ్వు నేను చెప్పినట్టు ఇలా తయారుకా, ఇలా ముస్తాబుకా అంటూ చెబుతుందన్నమాట. ఆழிమళై కన్నా, ఓ పర్జన్యుడా, ఓ వర్షాధిష్టాన దేవుడా, ఆழிమళై కన్నా ఒன்று நீ கைக்கரவேல் ఆజుయుల్ పుక్కు ముగందు కొడు ఆర్తేరి, ఆర్తి తీరేట్టుగా నీ ఔదార్యానికి తగ్గట్టుగా నువ్వు వర్షించాలి. ఎలా చెప్పింది. ఊజి ముదల్వ నురువంబోల్ మేకర్త్, ఈ కాలానికి ఆద్యుడైన, ఈ సకల సృష్టికి ఆద్యుడైనటువంటి స్వామి దేహం నీలి కాంతులు ఇనుతూ ఉంటుంది. ఆ దేహం అగాధానికి గుర్తు. ఎప్పుడైనా చాలా లోతుగా ఉంటే అనంత విశ్వాన్ని, కాస్మిక్లో కానీ అనంత విశ్వాన్ని కానీ లోతైన నదులను కానీ చూస్తే వాటిలో ఆ డెప్త్ కనబడేట్టుగా అది ఒక నల్లని నీలి వర్ణపు నైగనిధ్యం కలిగి ఉంటుంది. అట్లా భగవంతుడి దివ్య మంగళ విగ్రహం ఉంటుంది. ఒకసారి చూడు ఓ మేఘరాజా, ఒక్కసారి స్వామి యొక్క సకల సృష్టికి ఆద్యుడై జగత్కారణుడైన స్వామి యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని నువ్వు ఒక్కసారి చూసి ఊజి ముదల్వ నురువంబోల్ మెయ్ కరుత్తు, నీ దేహాన్ని కూడా అట్లా మార్చుకో. ఆయన ఎట్లా నిగనిగలాడుతున్నాడు, నువ్వు అట్లా నిగనిగలాడుతూ, ఆయన ఎట్లా ప్రేమించే వారి యొక్క కోరికలని, ఆయన్ని ఆశ్రయించే ఆశ్రితుల యొక్క తాపాలని పోగొట్టే కరుణామృత రసగుణ వర్షాన్ని తనలో నింపుకొని ఆ స్వామి ఎట్లా నిగనిగలాడుతూ ఉంటాడో నీవు కూడా అట్లా ఆ స్వామి వంటి దివ్య కాంతులను అలదుకు. అప్పుడు నిన్ను చూస్తే ఓహో భగవంతుడు లాంటి మేనుఛాయ నీకొచ్చింది. నీ మేనుఛాయ ఆయన అలంకరించడం కాదు. ఇది గోదమ్మ యొక్క ప్రేమ పక్వతకు బయటికి వచ్చిన పదాల పక్వత. ఇది మనకు తెలియాలి. ఎందుకు తిరుప్పావై దివ్య ప్రబంధాన్ని రోజు చదువుతున్నామండి? ఊరికే కాదు, ఉబుసుపోక కాదు, ఎవరిదో తెచ్చి ఎవరి మీద రుద్దాలని, అంతకంటే కాదు. ఎంత గొప్ప భావపక్వత అండి. కనీసం అది చదివితే అన్న మన భావాలు కూడా భగవంతుడు పరమపదానికి అవతారాన్ని చాలిస్తే ఆయన అవతరిస్తాడు, పరమపదాన్ని అలంకరిస్తాడు, అవతారాన్ని చాలిస్తాడు. రెండు ఆయన ఇష్టం అండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసేస్తాడు. ఊజి ముదల్వ నురువంబోల్ మేకర్త్,
ఆ నీలి కాంతుల కళ్యాణ గుణాకరుడైన స్వామి వంటి తిరుమేను ఛాయని నువ్వు అలదుకు. అప్పుడు నేను చూస్తుంటే మా స్వామిని చూసినట్టే ఉంటుంది. ఎందుకంటే నీలో కూడా అంతర్యామి ఆయనే కదా. ఆ అంతర్యామిని నువ్వు జ్ఞాపకం చేసుకుని ఆ వరణాన్ని బయటికి వెలిగక్కు అని చెప్పింది. ఆ తరువాత పాజుయందోళుడై పద్మనాభన్ కయిల్, పద్మనాభుడైనటువంటి ఆ స్వామి చేతిలో చమక్కమని మెరుస్తూ ఉండే ఒక సుదర్శన చక్రం ఉంది. ఆ చక్రంలా నీవు కూడా అప్పుడప్పుడు మెరువు. వర్షం పడబోయే ముందు మెరుపులు వస్తాయి కదండి. ఆ మెరుపు ఎట్లా ఉండాలంటే మా స్వామి శ్రీహస్తం, పద్మనాభుడైన మా స్వామి శ్రీహస్తంలో శతకోటి సూర్య తేజంతో ధగధగా మిలమిలా మెరుస్తూ ఉండే ఆ చక్రము వంటి కాంతి నీకు కావాలి. ఒకసారి దాన్ని తలుచుకో, నీకు కూడా ఆ కాంతి వస్తూ నువ్వు అట్లా మెరువు. ఆ తరువాత ఆజిపోల్ మిన్ని వలంబురిపోల్ నిన్రదిరిందు, ఆ స్వామి శ్రీహస్తంలో అద్భుతంగా గర్జిస్తూ ఉండే ఒక శంఖం ఉంది. పాంచజన్యం, శ్రీ పాంచజన్యం అంటాం అనమాట. ఆ శంఖనాదం వినిపిస్తేనే 5 రకాల జ్ఞానాలు పుడతాయిటండి. పంచజన్యం 5 రకాల జ్ఞానాలని ఆ నాదం విన్నవాళ్ళు పుట్టించగలదు కనుక అది పాంచజన్యమైంది. అట్లాంటి శంఖపు నాదాన్ని నువ్వు అనుకరించి శంఖంలా గర్జించు. మొదట స్వామి తిరుమేను వలె వర్ణాన్ని అలుదుకో, తరువాత స్వామి శ్రీహస్తం సుదర్శనం వలె మెరువు. ముందుగా మా స్వామి చేతిలో ఉండేటువంటి సుదర్శనం వలె మెరిసి ఆ కాంతి మాకు చేరాలి. ఆ తరువాత మా స్వామి చేతిలో ఉండే శ్రీపాంజన్య శంఖం వలె ఉరిమి ఆ శబ్దనాదమ్మాలో 5 విధాల జ్ఞానములను స్వస్వరూప, పరస్వరూప, ఫలస్వరూప, విరోధి స్వరూప, ఉపాయ స్వరూపములనే అర్ధపంచక జ్ఞానములను అది పుట్టించాలయా. అట్లాంటి పాంచజన్య జ్ఞానమునది పుట్టించాలి. అట్లా నువ్వు ధగధగా గర్జించాలి అని చెప్పింది. చెప్పి ఆ తర్వాత తాజాదే శాంగముదైత శరమజైపోల్, మా స్వామి బాణం వేస్తాడు. ధనుస్సులోంచి ఆయన బాణ వర్షాన్ని వర్షిస్తాడు. ఎట్లా ఉంటుంది ఆయన బాణ వర్షం అంటే అసలు అది ఊహకందదు. ఆ వర్షం అంత ధారాగర్భితంగా ఉంటుంది. ఆ వర్షం ఒకసారి చూడు, ఆయన బాణం వేస్తే ఆ వర్షం ఎట్లా ఉంటుందో. నువ్వు కూడా నీ జలరాశిని, నీలో ఉండేటువంటి ఆ బిందువులని, ఆ నీటి బిందువులని మా స్వామి చేతిలో శ్రీ శాంగం అనే ధనస్సు ఉంటుంది. ఆ శాంగ ధనుర్నిర్ముక్త బాణ రాశి ఎట్లా పడుతుందో నువ్వు కూడా అట్లా వర్ష పంక్తులతో కూరువు. ఎంతో అద్భుతంగా ఒక మేఘాన్ని పరమాత్మ సారూప్యతను పొందమని, ఆ పరమాత్మ నీకు అంతర్యామిగా ఉన్నాడు కనుక నీవు ఆ గుణాలని బహిర్గతపరచుకొని మా కనుల విందు చేస్తూ మాకు స్వామినే నీ రూపం నుంచి సాక్షాత్కరింప చేయమని, అది పరమాత్మ యొక్క అంతర్యామిత్వాన్ని అమ్మ మేఘం ద్వారా బహిర్గతపరుస్తుందన్నమాట. అట్లా నువ్వు వర్షిస్తే వాഴవులగి నిల్పెయిదిడాయ్, ఈ లోకమంతా ఆనందించాలి. కోరిక చూడండి ఎంత గొప్ప కోరిక. లోకా సమస్తా సుఖినో భవంతు అనేది మన ఆ భారతీయమైన కోరిక అండి. ఇది ఒక్కటే ముందుంటుంది ఎప్పుడు. ప్రపంచమంతా బాగుండాలి, అందులో నేనుంటాను అని సందేహం ఏం లేదన్న విశ్వాసం మనది. సో విశ్వమంతా ఆనందించాలి, లోకమంతా ఆనందించాలి. నాంగళం మార్గഴി నీరాడ, మేం కూడా మార్గశీర్ష స్నానం ఆచరించాలి, మగిழிందు ఆనందించాలి, ఏలో రెంబావయ్య అంటూ కీర్తించింది. అట్లాంటి స్వామిని ఈరోజు ఉపాసిస్తూ ప్రపంచంలో కనపడే ప్రతి దైవీ శక్తి విశేషం లోపల కూడా స్వామిని చూడటం ఎట్లాగో నేర్పి ఆయన 4వ స్వరూపాన్ని ఈనాడు లోకానికి అందించింది అమ్మ. ఆ స్వామి వంటి తిరుమేను, కరుణా గుణాకరమైన తిరుమేనుని ధరించి ఆ స్వామి చేతిలో ఉండి మన అజ్ఞాన అంధకారాన్ని పోగొట్టి మనల్ని సుదర్శనులుగా, చూసేవారికి చాలా మంచి దివ్యమైన కాంతి పుంజములుగా, ఒక చక్కటి దర్శనం మనకి అవతల వారికి ఇద్దరికీ కూడా. మనకి సుదర్శనం పరమాత్మ, ఆయన్ని మనకి చూపిస్తుంది. అవతల వాళ్ళకి సుదర్శనం మనల్ని పరమాత్మ భక్తులుగా మార్చి చూపిస్తుంది. ఇట్లా చూపించే సుదర్శనం అనమాట. అట్లాంటి సుదర్శనము వలె నీవు మెరుస్తూ, అట్లాగే మాలో స్వస్వరూప, పరస్వరూప, ఫలస్వరూప, ఉపాయస్వరూప, విరోధి స్వరూపం అనే 5 రకాల అర్ధపంచక జ్ఞానమును నీవు జనింపజేస్తూ ఆ పాంచజన్య స్వరూపంగా కూడా నీవు మాలో సాక్షాత్కరించాలి అంటూ ఆ పంచజన్యం వలె వరమమని, గోవిందుడి గుణాలు అనంతం అక్షయం, అట్లాంటి అనంత అక్షయప్రదుడైన భగవంతుడి బాణ పరంపర శర వర్షం ఎట్లా ఉంటుందో నువ్వు కూడా అక్షయంగా కరువు తీరేట్టు
ప్రజల గుండెల దాహార్తి తీరేట్టు, భూమి సస్యశ్యామలమయ్యేట్టు, తిరుప్పావై వ్రతాచరణం ద్వారా సకల సమృద్ధి కలిగేటట్టుగా, సకల ప్రపంచం ఆనందించేట్టుగా, అందులో మేం కూడా అవగహించి ఆ భగవద్గుణ అవగాహనలు రసించేట్టుగా నీవు వర్షించమని అంతర్యామి స్వరూపంలో ఉండే పరమాత్మని 4వ పాసురంలో ఆరాధిస్తూ అభ్యర్థిస్తూ, మేఘస్వరూపానికి భగవంతుడి వలె ఎట్లా తనని తాను చక్కదిద్దుకోవాలో పాఠం నేర్పిస్తూ అమ్మ ఈ 4వ పాసురాన్ని కృప చేసింది. 5వ పాసురాన్ని తెలుసుకుంటూ క్రమంగా ముందుకు సాగుతాం.